గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. ఆ తర్వాత ఉత్సవ కమిటీవారు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి బలి తీశారు. విగ్రహానికి 7 ముఖాలు ఉన్నాయి. ఓ వైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దర్శనమిస్తారు. మరోవైపు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి మధ్య గణపతిని తీర్చిదిద్దారు. ఈసారి ప్రత్యేకంగా అయోధ్య బాలరాముడిని గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో సిద్ధం చేశారు. ఉత్సవ కమిటీ మొదటిసారిగా ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానిక యువకులు, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. నిర్జల ఏకాదశి నాడు ఖైరతాబాద్ మహాగణపతి పనులు మొదలుపెట్టారు. మొత్తం 78 రోజుల్లో ప్రతిమ సిద్ధం చేశారు. ఖైరతాబాద్ భారీ గణపతి వద్ద భారీ బందోబస్తును